క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఒక మతిస్థిమితం లేనటువంటి యువకుడిని కోనసీమ జిల్లా ప్రాంతం నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఎక్కించి హైదరాబాద్లో సేఫ్గా దించమని ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం వల్ల ఒక బస్ స్టాప్లో దింపాల్సినటువంటి ఆ వ్యక్తిని మరొక చోట దింపడంతో ప్రస్తుతం అతను తప్పిపోయాడు. అయితే ఇప్పుడు అతనికి సంబంధించినటువంటి తండ్రి, కుటుంబ సభ్యులు అతని కోసం అనేక ప్రాంతాలు వెతుకుతున్నారు. దాదాపుగా నెలల తరబడి అతని ఆచూకీ కనపడకపోవడంతో వారు ఇప్పుడు సుమన్ టీవీని ఆశ్రయించారు. సో ఇప్పుడు ఆ అబ్బాయికి సంబంధించినటువంటి తండ్రి మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. అసలు ఎలా తప్పిపోయాడు, ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? సత్యనారాయణ అండి. సత్యనారాయణ. సత్యనారాయణ. ఎక్కడ మీది ప్రాంతం? ఎండగండి అండి. ఎండగండి అండి. రామచంద్రపురం మెండపాట దగ్గర అండి. మండపేట దగ్గర, మెండపేట కోనసీమ జిల్లా. కోనసీమ కదండి. అదేలే ఇప్పుడు కొత్తగా కోనసీమ జిల్లా ఏర్పడింది. కొత్తగా మండపేట అంతా మెండపాట అండి. ఎండగంటి గ్రామం మీద. ఎండగండి. ఎక్కడ ఎక్కించారు? అక్కడ ఎండగండి గ్రామంలోనే ఎక్కించామని. ఎవరు ఎక్కించారు? మా పాప ఎక్కించింది. మీ అమ్మాయి? మా అమ్మాయి అండి. మీ అబ్బాయి తప్పిపోయిన అబ్బాయి వయసు ఎంత? 20 ఉంటాయండి. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఏం బాగాలేదు అతనికి? కొద్దిగా హెల్త్ బాగోలేదండి. మతిస్థిమితం సరిగా లేదు. చిన్నప్పటి నుంచి అంతేనా? చిన్నప్పటి నుంచి అంతే. అంటే మీరు ఇచ్చిన ఆ పోలీస్ కంప్లైంట్ మీరు నాకు ఇచ్చారు కదా, పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు అంటున్నారు కదా, అది దీంట్లో చెప్పడం ఏంటంటే పెన్షన్ కోసం వెళ్ళి తీసుకొని వస్తున్నాడు అని కంప్లైంట్ రాస్తున్నారు. పెన్షన్ కోసం వెళ్ళాడు, పెన్షన్ తీసుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వస్తున్నాడు. హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు మీరు? జేఎన్టీ ఏరియాలోనే అల్లిపి పైతినగరంలో ఉంటామండి. ప్రగతి నగర్ దగ్గర ఉంటారు. ఎక్కడ దిగాలి అబ్బాయి? ఎక్కడ దిగాలి? జేఎన్టీలో దిగాలి సార్. జేఎన్టీలో దిగాలి. ఎక్కడ దింపారు వాళ్ళు? లింగంపల్లిలో దించేసారు. లింగంపల్లిలో దించేశారు. అక్కడికి ఇక్కడ దూరం ఎక్కువ ఉంటుంది. మీరు అప్పుడు వెతికారా? వెంటనే ఎతికేసాం. 10:30కే వెళ్ళిపోయి వెంటనే ఎతికేసామండి. మొత్తం 10 మంది ఎతికామండి. 10 మంది ఎతికాం సార్. ఎన్ని గంటలకు దిగాడు అబ్బాయి అక్కడ? 7ంటికే దిగేసాం. ఉదయం 7ంటికే దిగేశాడు. 7ంటికే. కానీ మీరు వెళ్ళేసరికి 10:30 అయింది. 10:30. ఈ 3 గంటల్లో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సార్. మొత్తం వెతికారా? మొత్తం ఎతికాం సార్. మొత్తం 10 మంది ఎతికాం సార్. 10 మంది ఎతికాం. అప్పటి నుంచి అలాగే ఎదిగితేనే ఉన్నామండి సార్. ఇప్పటికి ఎన్ని నెలలు అయింది తప్పిపోయి? అప్పుడే 4 నెలలు అయిపోయిందండి సార్. 4 నెలలు అయిందా? అబ్బా. అదే డిసెంబర్ 13వ తారీఖుని. 13వ తారీఖు 4 నెలలు అయిపోయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ అదేంటి సార్, అదే కంప్లైంట్ సార్. ఏమంటారు పోలీసులు? అదిగో చూస్తున్నాం, ఇదిగో చూస్తున్నాం, మేము కాపాడలేదు, మేమేం చేయమంటున్నారండి. అంతే అండి. సీసీటీవీ అదంతా ఉంటాయి కదా అక్కడ, వెతికారా వాటిలో? ఇది కడుతున్నారు కదా, ఇది కడతాం వల్ల ఎతకలేదు. ఫ్లైఓవర్ కడుతున్నారు అక్కడ. ఫ్లైఓవర్ కడుతున్నారండి. అది పోలీస్ స్టేషన్లో చూసారండి. దిగినట్టు బస్సు కాపాడుతుంది కానీ బస్సు దిగినట్టు మనుషులు కాపాడతలేదండి. ఎక్కడ? లింగంపల్లి ఏరియా. లింగంపల్లి ఏరియాలో బస్ ఇందులో చూసారు. పోలీస్ స్టేషన్లో చూసారు. కెమెరాలో చూసారండి. బస్సు కాపాడుతుంది కానీ బస్సు జనం దిగినట్టు కాపాడతలేదు. మరి అతను ట్రావెల్స్ అతనేమో అక్కడే దింపాడు అని చెప్తున్నాడు కదా. అక్కడే దింపాడు అని చెప్పి ట్రావెల్స్ వాళ్ళని పిలిపించారా? పిలిపించారండి. ఏం ట్రావెల్స్ వాళ్ళు? అదే రమణ ట్రావెల్స్. రమణ ట్రావెల్స్. రమణ ట్రావెల్స్. మండపేట నుంచి హైదరాబాద్కి వస్తుంటుంది బస్సు. ఓకే, ఏమంటారు వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు? మేము ఎక్కడే దింపాము, మీరు ఫోన్ ఎత్తలేదు. మేము ఎక్కడే దింపేసాము, మీరు ఫోన్ ఎత్తడం మీద మేము అక్కడ తీసిపోయి దింపేసాం. మీ పాపకు ఫోన్ చేసాం. మీ పాపకు ఫోన్ చేస్తే మీ పాప అన్నదే మా నాన్న వచ్చేస్తారు దింపేయండి అన్నది. అంటే ఆ పిల్లకి తెలియకండి అన్నదండి. దింపేయండి అంటే దింపేసాం అని వాళ్ళు అంటున్నారు. మీకు అప్పుడు ఫోన్ చేశారా జేఎన్టీ దగ్గర దింపాలి అని అన్నప్పుడు? చేశారు వాళ్ళు నిజంగా? ఫోన్ చేశారంటారు. నాకు స్విచ్ ఆఫ్ పడిపోయిందండి. నాకు ఫోన్ తెలియదండి సార్. ఆ ఫోన్ తెలియలేదు, నాకు స్విచ్ ఆఫ్ పడిపోయిందండి. అయ్యో. అదే ఇంకా అందుకని వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టాప్ లో దింపేశారు. లాస్ట్ ఇంకా అదే లాస్ట్ అదే అక్కడ దింపేశారు. మరి జాగ్రత్త చూసుకోవాలి కదా. ఇప్పుడు అబ్బాయి మత్స్యమితం లేని అబ్బాయి అని అంటే జాగ్రత్తగా, ఇప్పుడు ఒంటరిగా పంపించడమే పొరపాటు. అలాంటిది మళ్ళీ ఆ టైంకి మీరు అక్కడ లేకపోవడం, ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేసినా మీరు రెస్పాన్స్ లేదు. మరి ఇప్పుడు ఎట్లయితే అబ్బాయి మాట్లాడతాడా? కొంచెం అమ్మా నాన్న అంటాడండి. అమ్మా నాన్న అంటాడు. మీ ఫోన్ నెంబర్లు, సెల్ ఫోన్ నెంబర్లు ఏమైనా తెలుసా? ఏం తెలియదు.
ఏమైనా చదవగలుగుతాడా? చదవలేదు సార్. అడ్రస్ ఏమైనా రాయగలుగుతాడా? ఏం రాయలేదు. రాయలేడు. ఇప్పుడు అబ్బాయిని ఎవరైనా పట్టుకున్నారు, దొరికాడు ఎవరికైనా, ఎక్కడైనా తలదాచుకున్నాడు, మీ అడ్రస్ ఎక్కడ, మీ అమ్మ నాన్న ఎవరు అంటే ఈయన చెప్పగలిగే అంత తెలివితేటలు ఉన్నాయా? లేవు. మరి ఎలా అయితే? చచ్చినా నా పేరు చెప్తాడండి కొంచెం. నీ పేరు చెప్తాడు. కాకపోతే ఎక్కడో దగ్గర ఏదన్నా ఒక అనాథాశ్రమంలోనో లేకపోతే ఏదన్నా కేర్ సెంటర్లోనో ఏమన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైనా తప్పిపోతే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ చేరుస్తారు. అబ్బాయి ఫోటో ఇదే, కనిపిస్తున్న ఫోటో అదే. ఇది ఏ కలర్ డ్రెస్ వేసుకోన్నాడు తప్పిపోయే రోజు? ఇదేం డ్రెస్ సార్. మీరు కంప్లైంట్లో బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ షర్టు, బ్లూ కలర్ కంప్లైంట్ రాశారు. అదే అదే షర్ట్ అండి. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నా, కొంచెం ఎక్కడున్నా కొద్దిగా ఫోన్ చేసి చెప్తే మాకు ఏదో ఒకటి తెలిస్తే కొంచెం మాకు తృప్తి అవుతుంది అని. హైదరాబాద్ ఎతికారా, చుట్టుపక్కల ఇంకెక్కడైనా ఎతికారా? హైదరాబాద్ మొత్తం ఎత్తుకాం సార్. మొత్తం ఆ పక్క అంతా లింగంపల్లి, పాటన్ చెరువు ఇవన్నీ ఎత్తుకామండి. పటాన్ చెరువు అంతా అంతా ఎత్తుకాము. ఈ పక్క చుట్టుపక్కల ఊర్లన్నీ ఎత్తుకాము సార్. ఎక్కడ కనిపించింది? ఏదన్నా ఈ అనాథాశ్రమాలు, ఏదన్నా కేరింగ్ సెంటర్స్ వాటిలో ఎతికారా? చిన్న చిన్నవి చూసాం కానీ అవి చెప్పలేదండి, మా దగ్గర రాలేదన్నారు. పెద్ద ఎక్కడేది మాకు తెలుస్తలేదు సార్. 3-4 నెలలు అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ నెలలో తప్పిపోయాడు. మీకు అబ్బాయికి అమ్మ ఉందా? మీకు భార్య ఉన్నారా? అబ్బాయి ఒకడే? అబ్బాయి అమ్మాయి? అబ్బాయి ఇద్దరండి. ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు. ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు. జాగ్రత్త చూసుకుంటున్నారు అతన్ని. చిన్నప్పటి నుంచి మత్స్యమితం లేకపోయినా కూడా ఇంటి దగ్గరే కూర్చోబెడుతున్నాం. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టమైనా కూడా జాగ్రత్తగా పెంచుంటారు కదా. మరి చిన్న పొరపాటు వల్ల ఇలా అయిపోయింది. మరి ఎట్లా, ఏమనుకుంటున్నారు? ఎక్కడన్నా కనిపిస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము వెళ్తామని అడుగుతున్నాం. ఇప్పుడు ఈ అబ్బాయి చూడడానికి ఈ ఫోటోలో ఎలా కనిపిస్తున్నాడో అలాగే ఉంటాడు. అలాగే ఉంటాడు. ఎత్తు ఎంత ఉంటాడు? ఎంత హైట్ బాగా ఉంటాడు. బాగంటే ఒక 5.5 అడుగు ఉంటారా? నా మీద హైట్ ఎక్కువ. హైట్ లావు పొట్ట ఉంటుంది, బర్ర పొట్ట ఉంటుంది, హైట్ ఉంటాడు. గబాబా నల్లేడు. కంటి చూపు మిగతా అంతా కూడా బాగుంటుంది, కానీ స్పష్టంగా మాట్లాడలేడు. క్లీన్గా చెప్పలేడండి ఏమీ. పేరన్నా చెప్పగలడా? అబ్బాయి పేరు సతీష్ అని. సతీష్ అని చెప్తాడా? ఇప్పుడు మీ పేరు చెప్తాడా? సత్యనారాయణ. నీ పేరేం పేరు అంటే సతీష్ అని చెప్తాడా? చెప్తాడు. మీ నాన్న పేరు, తండ్రి పేరు ఏంటంటే సత్యనారాయణ అని చెప్తాడా? సత్యనారాయణ చెప్తాడు కానీ క్లీన్గా చెప్పలేడు. క్లీన్గా చెప్పలేడు. ఆ పేరు క్లీన్గా చెప్పలేడు. కానీ ఆ అబ్బాయి పేరు మాత్రం చెప్పగలడు. ఏం పేరు నీ పేరు అంటే సతీష్ అని చెప్తాడా? చెప్తాడు. ఇంకా దాన్ని బట్టి గుర్తుపట్టాలి. అంతే. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఆ తండ్రి చెప్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా, కష్టమైనప్పుడు కూడా పెంచుకున్నప్పటికీ, కానీ ఇలా ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులో ఒక చోట దిగాల్సిన అబ్బాయి ఇంకొక చోట దిగిపోవడంతో అప్పటికే సమయం దాదాపు 2-3 గంటల ఆలస్యం కావడంతో ఈ తల్లిదండ్రులు వెళ్ళినా కూడా అక్కడ కనిపించలేదు అంటున్నారు. కానీ అబ్బాయి మీ పేరు ఏంటి అంటే సతీష్ అని మాత్రం స్పష్టంగా చెప్పగలడు. కానీ తండ్రి పేరు కూడా, అంటే ఈయన ఇప్పటి వరకు మనకుతో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఈయన పేరు సత్యనారాయణ అని స్పష్టంగా చెప్పలేకపోయినా కొంచెం కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాడు. ఈ 2 ఆనవాళ్ళు ఎవరన్నా దొరికితే, ఈ ఆనవాళ్ళతో ఎవరికైనా ఆచూకీ లభిస్తే ఖచ్చితంగా ఈ కింద కనిపిస్తున్నటువంటి సెల్ ఫోన్ నెంబర్కు, మొబైల్ నెంబర్కు కాల్ చేయండి. ఆ యువకుడిని ఈ తండ్రి వద్దకు, కుటుంబ సభ్యుల వద్దకు చేర్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.